we have sauce, tomato sauce, ketchup, and we'll cut them into pieces. దీన్ని జూమ్ చేయి దగ్గర ఇంకా దగ్గర ఇలా చీజ్ చూసారా ఎలా స్ప్రెడ్ అవుతుందో. నీట్గా ఇది ఒకటి తీసి దీన్ని చూపి అన్నీ నీట్గా రోస్ట్ అయిపోయి చీజ్ వచ్చి అంతా బేస్ అయ్యి బేస్ కూడా బాగా కాలిందనమాట. నేను చేశాను కాదని చాలా బాగుంది అసలు. చాలా కింద బేస్ క్రంచీగా విత్ ఆల్ ద మష్రూమ్స్ అన్నీ. నేనే బ్రష్ చేస్తున్నా ఎలా ఉంటుంది తెలియదు. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. ఇందులో ఎవరైతే చూసారా ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి దీంట్లో. మష్రూమ్స్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, అంతా చీజ్ లోడెడ్ కాబట్టి చాలా బాగుంది. సో బయట కూడా మనకి ఇలా దొరికిద్ది అని నమ్మకం లేదు. ఓకే, నేను మాట్లాడలేను. ఐ గాట్ మై డెలిషియస్ పిజ్జా ఐ విల్ బీ ఈటింగ్. హాయ్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను పిజ్జా చేయబోతున్నాను. అంటే బేస్ నేను చేయట్లేదు, బేస్ ఆల్రెడీ ఉందన్నమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది నేను మష్రూమ్ పిజ్జా చేయబోతున్నాను అనమాట. సో విత్ వాట్ బేస్, టూ బేసెస్, ఒక దాంట్లో 2 పీసెస్ ఉండేవి. నెక్స్ట్ అమూల్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, capsicum, tomatoes, mushrooms, onions, green chili flavor కానీ నాకు చిల్లీ సర్కల్ స్పైస్ అండ్ గ్రీన్ చిల్లీ. అండ్ నేను పిజ్జా చేసినప్పుడు కంపల్సరీ చికెన్ చట్నీ యాజ్ ఏ బేస్ వాడతాను అనమాట. కానీ జనరల్గా పిజ్జా సాస్ వాడతారు, కానీ నాకు ఆ పిజ్జా సాస్ బేస్ అంత నచ్చదు. సో ఇది వాడతాను నేను. కెచప్స్ మామూలుగా నంచుకోవడానికి దానికి. సో మీరు గో ఇన్ టు ద ప్రాసెస్ అనమాట. ఒక్కసారి మన ఇంట్లో పిజ్జా చేయడం స్టార్ట్ చేసినాక బయట పిజ్జాస్ కన్నా ఇంట్లోనే బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను, పిజ్జా బేస్ కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేను ట్రై చేయలేదు ఇప్పుడు దాకా. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వస్తుందో చెప్తాను.
and he is peeling off. ఇంకా కట్ చేయాలి. సో యాక్చువల్గా మష్రూమ్స్ కొన్నిటికి కాడలోనే నేను కానీ జనరల్గా ఇట్లా ఇట్లా రావాలి. దీన్ని మనము ఓవెన్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మన ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి ప్యాన్లో ఫ్రై చేస్తాము. సో ఇక్కడ మనకి ఆనియన్స్, క్యాప్సికమ్ గింజలు తీసేస్తున్న టొమాటోస్ అండ్ కొన్ని చిల్లీస్ అనమాట, జస్ట్ ఫర్ ఫ్లేవర్. అండ్ మష్రూమ్స్, లాట్ ఆఫ్ మష్రూమ్స్ అన్నాను. సో దీన్ని ఏం చేస్తామంటే అక్కడ ప్యాన్ ఫ్రై చేస్తాం అనమాట. ప్యాన్ ఫ్రై చేయడానికి ప్యాన్ ఫ్రై చేస్తాం. ప్యాన్ ఫ్రై చేసిన తర్వాత మిగతా ప్రొసీజర్ లోపల అనమాట. సో మీరు నా స్టవ్ని జడ్జ్ చేయకండి, ఓకేనా? చాలా వర్క్ ఉంటుంది నాకు, ఐదు వర్క్. సో సాటేకి ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటాను. అక్కర్లేదు అసలు ఆయిల్, కానీ నేనే సాల్ట్ చేయాలి. కానీ నాకు ఎందుకు తెలుసా ప్యాన్ మీద స్ప్రెడ్ చేయడం అంటే ఇష్టం. యాక్చువల్గా దోశ ప్యాన్ ఉండొచ్చు కదా, దాని మీద వెజిటేబుల్స్ ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నో వై దిస్ ఐఎమ్ సో క్రేజీ అబౌట్ ఇట్ అనిపిస్తుంది. సో యా, ఇది మనం ఇప్పుడు ఒక దాంట్లో పెడుతున్నాం. ఆనియన్స్ అనమాట ఎక్కువ అనుకుంటున్నా, కానీ చూసి ఎంత అయితే అంత వాడతాము. ఇంకా అది పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ నెక్స్ట్ capsicum on the other side, chili. Okay, దీన్ని మనం ఫ్రై చేయాలి. ఈ ప్యాన్లో గోల్డ్ మష్రూమ్స్ అన్నమాట. మష్రూమ్స్ like mushrooms and onions pan fry అనమాట. లైట్గా సాల్ట్ ఇంకా పెప్పర్ స్ప్రింకిల్ చేస్తుంది దీని మీద లాస్ట్లో. సాల్ట్ ఏమో ఉడకడానికి ఇప్పుడే స్ప్రింకిల్ చేస్తాం అనమాట. పోసిన సాల్ట్ అండ్ onions will go in the other pan. I mean, like the tomatoes pan fry. Okay, na bigyan ko data ko naman. Okay. Hindi na water ko. मुझे तो लगता है कि अभी हम लोगों का जो So
మష్రూమ్స్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఫ్రైడ్. సాల్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, వాటర్ మొత్తం హీట్ అయిందంటే ఉడిపోయినట్టు అనమాట. ఇక్కడేమో టమాటోస్, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ఉడుకుతుంది. వీ కెన్ యాడ్ వాట్ ఎవర్ వెజిటేబుల్ ఆఫ్ అవర్ చాయిస్, కానీ వియర్డ్గా ఉంటుందని చెప్పేసి బెండకాయ వంకాయ వేయలే మేము. టమాటో మనం ఇంకా కుక్కేస్తున్నాను, ఇంకా తొందరగా అయిపోతుంది. నన్ను తీయద్దాం అనమాట. ఇది ఒకటే మిక్సీ. సో వీఆర్ డన్ విత్ సార్టింగ్ అనమాట. సో డ్రైన్ సౌండ్ వస్తుంది. సో మనం సార్ట్ చేసిన వెజిటేబుల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఫుల్గా బేస్ని కట్ చేస్తున్నాను. సో అక్కడ చూసి బేస్ని చెప్పి బేస్ దగ్గర తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ దీన్ని కొన్నాను కోసి. ఈ రెండు చూపించాలి అన్నిటికీ అక్కడ. సరే 1 2 3 4. నాకు సినిమా చాలా సాఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా యాక్చువల్గా ఏంటంటే బేసే స్పైస్ ఉంటుంది, బేసే హార్డ్గా ఉంటుంది. సో కొంచెం స్పైస్ వేసినా కానీ పైకి ఉంటుందేమో కానీ బేస్లో కలదు. అలా చేసుకుంటే ఉందొస్తే ఈస్ట్ ఇంట్లో. ఈస్ట్ దాంట్లోకి మైదాలోకి వేయడానికి ఈస్ట్ కావాలి కదా, అది ఉంది ఇంట్లో. తెచ్చా, అక్కడికే తెద్దాం కృష్ణంపల్లి కానీ తీసుకున్నాం. కానీ నేను ఎప్పుడు చేయలే కదా అని చెప్పి చూడాలి ఎలా ఉంటుంది. Spread. Loaded pizza అనమాట. చీజ్. నేను యాక్చువల్గా మొజరెల్లా చీజ్ వాడతాను. ఇది కూడా మొజరెల్లా అయ్యండి. ఇంకొకటి ఏదో మిల్కీ మిస్ట్ వాడతాను నేను. ఈసారి అమూల్ తీసుకొచ్చా, ఎలా ఉండదు అమూల్ చూడాలి. చీజ్ ఎంత చీజ్ వేస్తే అంత బాగుంటుందని నేను నమ్ముతాను.
డమ్ డమ్ డమ్. మష్రూమ్స్ దీని ఫోకస్ మష్రూమ్స్ మష్రూమ్స్ ఆనియన్స్ క్యాప్సికమ్స్ చెప్పాలి కదా మన పిజ్జా అంటే వెజిటేబుల్ లోడెడ్గా ఉండాలన్నమాట. నేను ఎక్కువ అయితే అనుకున్నాను. Tomato sauce and middling cheese and spreading on top another. So toppings. I made pizza ready అనమాట. సో దీన్ని మనం ఇంకా బేక్ చేయడమే ఆలస్యం. కానీ బేక్ చేయాలంటే కిందకి వెళ్ళారు ఇప్పుడు ఎలా నేను చూపి ఒకసారి. చూపి సో వీఆర్ యాడింగ్ సమ్ ఆర్గానో అనమాట. దీంట్లోకి యాడ్ చేద్దాం ఇప్పుడు మనం. అసలు పడట్లేదు, పడుతుంది కనిపిస్తుంది. ఎందుకు తగ్గుతుందంటే సరే ఇట్స్ ఓకే. చిల్లీ ఫ్లేక్స్ ఆన్ ఇట్ అనమాట. ఎందుకంటే మా వాళ్ళు అసలే స్పైస్ తక్కువ తింటారు, సో అందుకని అంతే. సో కావాల్సిన వాళ్ళు తర్వాత ఆర్గానో ఇవి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అవర్ సాసెస్ విత్ అస్. ఇప్పుడు ఈ సాస్ని లోపల పెట్టేసి విల్ డూ ఇట్ ఆన్ ఓవెన్ అనమాట. ఓవెన్ కాదు, సారీ, స్టవ్లో ప్యాన్లో పెడతాను. ఐ షో యూ హౌ ఇట్ గోస్. తీసే ఇట్లా
సో మనకి పిజ్జాస్ రెడీ అయిపోయింది. నా దగ్గర ఇది ఉన్నాను, ఏంటి ఇది ఉంది, లైక్ కుక్కర్లో కింద పెట్టారనమాట, రైస్ కుక్కర్లో గిన్నె పెట్టుకున్నానికి. ఇదేమో 5 లీటర్స్కి, ఇదేమో 3 లీటర్స్ కుక్కర్ది. సో నేను దీంట్లో పెట్టేసి ఇవి పెట్టేసి ప్రీ హీట్ చేస్తాను అన్నమాట కొంచెంసేపు. సో ఈ రెండింటిని ప్రీ హీట్ చేస్తాను. 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి ఒక దాంట్లో ఇది విత్ పిజ్జా బేస్, ఇంకోటి వచ్చేసి దీంట్లో షెజ్వానీ అని పెట్టాను అనమాట. యాక్చువల్గా మయోనీస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, నేను యాడ్ చేసుకుంటాను, కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి యాడ్ చేయడం. ఐ గాట్ సమ్ మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండ్ క్యాప్సికమ్ అండ్ అమూల్ చీజ్ అనమాట, మొజరెల్లా చీజ్, సేమ్ విత్ దిస్ టూ. సో ఈ రెండు ఇప్పుడు నేను బేక్ చేయబోతున్నాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. సో మనం ఫ్లేమ్ లో చేసుకొని ఒక దాంట్లో ఇది పెట్టేస్తాను, పెట్టేసి క్లోజ్ చేసి సిమ్లో పెట్టాను అనమాట. సో సేమ్ విత్ ద అదర్ వన్, దీంట్లో కూడా ప్లేట్ పెద్దగా, దీంట్లో ప్లేట్ పెద్దదైతే సో చేంజ్ చేద్దాం మనం. సో దీంట్లో మనం ఇది పెట్టేసాం అనమాట. దీంట్లో పెట్టేసి close this lid here and close this lid here and keep it for around 20 minutes అనమాట. 20 minutesలో మన పిజ్జా రెడీ అవుతుంది. సిమ్లో పెట్టి 20 minutes పెట్టాం అంతే. ఎస్ ఆపే. సో అయిపోయిందనమాట. ఇంకొకటి see this. సో ఇట్లా అనమాట, బాగా చీజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది దీని మీద. ఇది కూడా పెట్టేద్దాం. యాక్చువల్గా ఇది థిన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట దీంట్లో. ఎస్ రిలేటెడ్. ఇది మన 2 పిజ్జాలు తినేసి ఎలా ఉంది కాలుకు. ఇంకా 2 ఉన్నాయి, తర్వాత చెప్పాను తినేసిందా. ఫస్ట్ ఇది ఎలా ఉందో చెప్పాను. సాస్, టొమాటో సాస్, ketchup, and we'll cut them into pieces. దీన్ని జూమ్ చేయి, దగ్గర ఇంకా దగ్గర చీజ్ చూసారా ఎంత స్ప్రెడ్ అవుతుందో. నీట్గా ఇది ఒకటి తీసి దీన్ని చూపి. అన్నీ నీట్గా రోస్ట్ అయిపోయి చీజ్ వచ్చి అంతా బేస్ కూడా బాగా కాలిందనమాట. నేను చేశాను కాదని చాలా బాగుంది అసలు, చాలా కింద బేస్ క్రంచీగా విత్ ఆల్ ద మష్రూమ్స్ అన్నీ.
టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుంది అని. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. ఇందులో ఎవరైతే చూసారా ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి దీంట్లో? మష్రూమ్స్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, అంతా చీజ్ లోడెడ్ కాబట్టి చాలా బాగుంది. సో బయట కూడా మనకి ఇలా దొరికిద్ది అని నమ్మకం లేదు. ఓకే, నేను మాట్లాడలేను. I got my delicious pizza I'll be eating. So that's it. Hope you enjoyed this video and we'll come again with the other video. సో మా హస్బెండ్ రిలాక్స్ అన్నా కానీ లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. He love the food I make, mostly pizzas I feel. By texture అనిపిస్తుంది తర్వాత చాలా బాగుందని. Anyway, thank you so much for watching.